హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాకెట్ ఎఫ్ఎంలోని 100% లవ్ స్టోరీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టోరీలో మొత్తం 376 ఎపిసోడ్స్ ఉన్నాయి. స్టోరీని నరేట్ చేసినది డి అభిజ్ఞా గారు. ఇంక కథ విషయానికొస్తే 100% లవ్ అనేది పెద్ద ప్లాట్ ట్విస్ట్లతో, అద్భుతమైన ఎమోషన్స్తో నడిచే స్టోరీ కాదు. ఈ స్టోరీ పూర్తిగా ఒకే సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మన హీరో అర్జున్ ఒక సీక్రెట్ బిలియనీర్, అలాగే ఇండియన్ మిలిటరీకి కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. కాని ఈ విషయాలు ఎవరికీ తెలీవు. అర్జున్ పూర్తిగా మైత్రిక ఇంట్లో అల్లుడిలా తన అసలు ఐడెంటిటీ దాచుకుని జీవిస్తాడు. అందుకే మైత్రిక ఇంట్లో ఉన్న అత్తమామలు, ఇంకా మైత్రిక వాళ్ల అమ్మమ్మ ఎవరూ అర్జున్ని గౌరవించరు. అర్జున్కి ఎటువంటి పనీ లేదని, భార్య ఇంట్లో ఉంటున్నాడని రోజూ అతన్ని అవమానిస్తూనే ఉంటారు. అంతేకాదు, వాళ్లందరూ కలిసి మైత్రిక చేతుల్లో ఉన్న ప్రాపర్టీ మొత్తం దోచుకోవడానికి అర్జున్పై ఎన్నో చెత్త ప్లాన్స్ వేస్తారు. కాని వాళ్లకు తెలియదు అర్జున్ ఎవరో, అతని దగ్గర ఎంత పవరుందో, ఎంత మనీ ఉందో అనేది. ప్రతిసారీ అర్జున్ తన సీక్రెట్ పవర్ మనీ కాంటాక్ట్స్ వాడుకుని మైత్రికను అతని అత్తమామల ప్లాన్స్ నుండి రక్షిస్తాడు. అట్టింటివాళ్ల పన్నాగాలను వాళ్లమీదికే తిప్పుకొడతాడు. అలాగే శిక్ష కింద వాళ్లని ఎన్నో ఇబ్బందులు పెడతాడు. అయినా అర్జున్ అత్తమామలు మారకుండా ఒక ప్లాన్ ఫెయిలైతే వెంటనే మరో ప్లాన్తో అర్జున్ని టార్గెట్ చేస్తారు. దీని తర్వాత ఇంకో ప్లాన్. ఇలా స్టోరీ మొదటినుంచి చివరి వరకు ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. మధ్యలో అర్జున్ మైత్రిక రొమాన్స్ కోసం కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అయితే కథలో పెద్దగా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు, ఎమోషనల్ డెప్త్ ఉండదు, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉండవు. స్టోరీ ప్రోగ్రెస్ కూడా తక్కువే ఉంటుంది. చివరికి క్లైమాక్స్లో అర్జున్ తన శత్రువుల్ని అంతం చేసి తన అసలైన ఐడెంటిటీ బయటపెట్టడంతో కథ ముగుస్తుంది. ఈ రకం స్టోరీలలో ఎక్కువగా హీరో తన నిజమైన ఐడెంటిటీని దాచి శత్రువుల్ని ఓడిస్తూ, ఐడెంటిటీ దాచుకోవడం వల్ల సొంతవాళ్ల దగ్గరే మాటలు పడుతూ ఉంటాడు. ఈ రకం కథల్ని కొంతమంది అబ్సెసివ్గా ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ ఫార్మాట్ని ఇష్టపడేవాళ్లైతే ఈ స్టోరీని విని ఎంజాయ్ చేయండి. కానీ మీరు స్టోరీ డెవలప్మెంట్ ఉన్న కథలు వినాలనుకున్నా, క్యారెక్టర్ డెప్త్ ఉండాలన్నా, రియలిస్టిక్ ఎమోషన్స్ కావాలన్నా ఈ కథ మీకోసం కాదు. అంతే ఫ్రెండ్స్, ఇది పాకెట్ ఎఫ్ఎంలోని 100% లవ్ స్టోరీ రివ్యూ. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో స్టోరీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.